సాధారణంగా కిక్కిరిసిన ప్రేక్షకులు అంటారు. అటు ప్రేక్షకులు కిక్కిరిస్తున్నారు. ఇక్కడ డయాస్ కూడా కిక్కిరిస్తుంది. ఇంతమంది అభిమానులు, ఈ అభిమానులు లేదా బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కొత్త సంస్థని, కొత్త నూతన నిర్మాతలని, దర్శకుడిని అభినందించడానికి, ఆశీస్సులు అందజేయడానికి వచ్చేసినందుకు మీ అందరి అభిలాష ఫలించి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలి. టైటిల్ చాలా బాగుంది, 'బాలుగాడి లవ్ స్టోరీ'. ముఖ్యంగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్ మంజుల గారు అండ్ బ్రదర్ భాస్కర్ గారు. ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున సంవత్సరానికి 200 సినిమాలు దాదాపు రిలీజ్ అవుతూ ఉంటే, ఆ 200 సినిమాల్లో పెద్ద హీరోలు, పెద్ద స్టార్స్ నటించే సినిమాలు కేవలం ఒక 25-30 మాత్రమే ఉంటాయి. మిగిలిన అన్ని సినిమాలు కూడా ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు మాత్రం ముందుకొచ్చి నిర్మిస్తున్న బట్టి సినిమా ఇండస్ట్రీకి ఫీడింగ్ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి గ్లామర్ ఆ 30% అయితే సినిమా ఇండస్ట్రీ మనుగడకు కారణం ఈ 70% మంది కొత్త ఔత్సాహిక నిర్మాతలు. ఇలాంటి నిర్మాతలు డబ్బుల కోసం కాదు, ఈ ద్వారా సినిమాల ద్వారా డబ్బులు సంపాదించాలనే ఆశ కంటే కూడా మరొక సినిమా తీయగల శక్తినిస్తే చాలు అనేటువంటి లక్ష్యంతోనే వస్తారు తప్ప, ఈ సినిమా ఇండస్ట్రీని కేవలం మనీ కోసం కాకుండా వాళ్ళకున్నటువంటి సినిమాల పట్ల కానీ, సినిమా ఇండస్ట్రీ పట్ల కానీ తమని తాము ఆవిష్కరించుకునే లక్ష్యంతో వస్తారు తప్ప ఆ లాభాపేక్షతో రారు. ఇలాంటి వాళ్ళకి కనుక మరొక సినిమా తీసేంత ఆర్థిక స్తోమతని, విజయాన్ని కనుక ఈ సినిమాలు ఇచ్చినట్లయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కలకలలాడుతుంది అందరికి. ఎందుకంటే ఒక సినిమా అనేటువంటిది కొన్ని 100 మందికి పైగా జీవనోపాధిని కల్పించేటువంటి ఒక ప్రక్రియ. అలాంటి నిర్మాతలు ముందుకు వచ్చినప్పుడే సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది నిజంగా మనుగడ కొనసాగించగలుగుతుంది. ఈ సినిమా ముఖ్యంగా తేజ, ఇందాక బ్రదర్ మాట్లాడారు, శ్రీనివాస్ తేజ చిన్నతనకు మనకి ఒకటే ఎబిలిటీ అనేటువంటిది మనసుకు సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది కాదు. శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా అధిగమించి ఒక అద్భుత విజయం వైపు పయనించాలనేటువంటి తన లక్ష్యాన్ని నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో తమ యొక్క టాలెంట్ నిరూపించుకోవటం కోసం వాళ్ళలో ఎలాంటి ఇది ఉన్నప్పటికీ కూడాను నో వీ కెన్ అచీవ్, వీ కెన్ డూ సంథింగ్ అండ్ వీ కెన్ డూ సంథింగ్ మిరకిల్ అనేటువంటి ఒక లక్ష్యంతో రావటం అనేటువంటిది అభినందనీయం. తేజ కూడా అలాంటి చక్కని విజయాన్ని సాధించుకుంటాడు. తనకున్నటువంటి లోపాన్ని అధిగమించి మనందరం అభినందించేటువంటి ఒక గొప్ప విజయాన్ని తనకు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రులు, మాణిక్ మాకు ఎప్పటి నుంచో తెలిసినవాడు, మా డార్లింగ్ కిషోర్ దాస్ కింద కూర్చున్నాడు, చాలా అద్భుతమైన నటుడు. ఇక నా ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది బిక్కి కృష్ణ గారి గురించి. బిక్కి కృష్ణ గారు సంగీత, సాహిత్య, అది అన్ని రంగాల్లో, కళా రంగాలన్నింటిలో కూడాను ప్రవేశము, ప్రావీణ్యము, అందరితో పరిచయాలు కలిగినటువంటి ఒక గొప్ప కళా ప్రియుడు ఆయన. ఇప్పుడు దీంట్లో పాటలు రాయటం అనే కాకుండా కూడాను పుస్తకాల రచనలో కానీ అన్నింటిలో కూడాను సినిమా ఇండస్ట్రీలో అందరితో సుపరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో ఎంతో మంది ప్రముఖులు అందరితోటి గొప్ప అనుబంధం కలిగినటువంటి వ్యక్తి ఆయన. 2 పాటలు రాయటమే కాకుండా ఈ కార్యక్రమం నిర్వహణలో కూడా తన పూర్తి సహాయ సహకారాలు అందించడం, అభినందించడం, ఈ యూనిట్ని ఆశీర్వదించడం అనేటువంటిది రియల్లీ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ జెస్చర్ ఆఫ్ హిమ్. ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. మా కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా మీ అబ్బాయిని హీరోగా ఆవిష్కరించుకోవడం, నిజంగా ఈ రోజున ఎవరెవరిని వాళ్ళ సొంతంగా ఆవిష్కరించే తప్ప ఎవరి కోసం ఎవరు సినిమాలు తీసి త్యాగాలు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. చాలా మంది ఔత్సాహికంగా కుర్రవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తిరుగుతున్నారు సినిమా కృష్ణానగర్ రోడ్ల మీద. ఎవరికి ఎంతమందికి అవకాశాలు, కొన్ని వేల మంది పోటీ పడితే, కొన్ని లక్షల మంది పోటీ పడితే ఒక చిరంజీవి గారు బయటకు వస్తారు, కొన్ని కోట్ల మంది పోటీ పడితే ఏ రవితేజాలు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు తప్ప ఆ పోటీ అనేటువంటిది ఎంత నిరంతరాయంగా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి రేపు పొద్దునే ఒక అద్భుతమైన స్టార్స్గా ఎదిగిపోతాం అన్నట్టు కళ్ళగంటూ ఈ రంగానికి వస్తారు. కానీ అవి ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఎంతమంది నిరుత్సాహంగా వెళ్ళిపోతుంటారో మాకు తెలుసు. చాలామంది ప్రతిరోజు నన్ను కలుస్తుంటారు, సార్ మీ దగ్గర కథ ఉందండి, మేము సినిమాలో యాక్ట్ చేస్తామండి, మా దగ్గర స్క్రిప్ట్ ఉందండి, వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పండి అని. ఎంతమందిని అయినా అవకాశం ఉండేటువంటి పుష్ప విమానం సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది నిజమే, కానీ అవకాశాలు, అదృష్టం అనేటువంటి తలుపు తట్టేది చాలా కొద్ది మంది మాత్రమే. అలాగా తమను తాను ఆవిష్కరించుకోవాలని వచ్చినటువంటి ఈ తల్లిదండ్రుల ప్రేమను తన కొడుకుని హీరోగా ఆవిష్కరించుకున్నటువంటి వాళ్ళ లక్ష్యము నెరవేరాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కోఆపరేట్. ముఖ్యంగా ఇలాంటి చిన్న సినిమాలకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది. మనందరం కూడా, మీడియా కూడా టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ లెటర్స్ ఎంకరేజ్ సచ్ ఫిలిమ్స్ అని మా మీడియా మిత్రులకు కూడాను నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మీ అబ్బాయికి మెడలో మీరు గంట కట్టారు, పిల్లి మెడలో గంట కట్టినట్టు. ఒక్క సినిమా చేపించి వదిలేస్తే మీ అబ్బాయికి ఫ్యూచర్ ఉండదు. నేను చెప్తున్నాను, ఎంత కష్టమైన 3-4 సినిమాలు మీరు చేసి మీ అబ్బాయిలో టాలెంట్ ఉందని
జనానికి రుద్దాలి. 11వ సినిమా శివ, అప్పుడు కానీ నాగార్జున గారు గొప్ప నటుడు అని తెలియలేదు. బాలకృష్ణ గారు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చేశారు. ఆయన గొప్ప నటుడని మంగమ్మ గారి మన్మడు 85లో నిరూపించింది. వెంకటేష్ బాబు కొన్ని సినిమాలు చేసిన తర్వాత తనకంటూ ఇండివిజువల్ సినిమాని తులసి సినిమాతోటే ఇండివిజువల్ మొనగాడని నిరూపించుకున్నాడు. ఆయన కమర్షియల్ గా ఒక మంచి దాంట్లో హీరోగా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. 10 సినిమాలు గొప్ప గొప్ప హిట్లు, ఇండస్ట్రీకి 200 రోజులు సంవత్సరం ఆడిన హీరోలు కూడా వెనకాల బ్యాక్ పుష్ లేకపోతే ఇంట్లో కూర్చొని పల్లీలు తింటున్నారండి. కాబట్టి నీలో ఉన్న టాలెంట్ని మీ తల్లిదండ్రులు ప్రపంచం గుర్తించే వరకు నువ్వు ధైర్యంగా నవ్వుతుండాలి. నీలో ఉన్న లోపాలను ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను. ఆ లోపాలను సరిదిద్దుకొని నిన్ను నువ్వే ఒక దీపంలాగా వెలుతురులాగా ఆవిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తూ నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు మొదటి సినిమా అయినా మంచిగా చేశావు, ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సినిమాకు డిఓపిగా చేసిన మిత్రులకు మరియు దర్శకుడు శ్రీనివాస్, ఆయనకు అంగవైకల్యం అన్నాడు. అంగవైకల్యం శరీరానికే కానీ ఆయన గుండె శక్తి ఉన్నది, పట్టుదల ఉన్నది. అన్ని మంచిగా ఉన్నవాడే ఏమి చేయలేక సగం సగం సినిమాలు చేసి వదిలేస్తుంటారు. ధైర్యంగా సినిమాను కంప్లీట్ చేసి తన సత్తా చాటుకోవడానికి మన ముందుకు వస్తున్న వ్యక్తి శ్రీనివాస్ గారు. అలాగే నిర్మాత ఆకుల మంజుల గారికి, నిర్మాత బాకుల భాస్కర్ గారికి, ఇద్దరికి భార్యలు సగ భాగం అర్ధనారీశ్వరులు అండి ఇద్దరు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల జంట ఇది. ఈ జంటను మనం అంతా ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన మా సభ్యులు చాలా మంది వచ్చారు ఇప్పుడు స్టేజ్ మీదకి. అది మన సతీష్, మన పాండుగౌడ్, మన రమాకాంత్ సముద్రుడు, అతనే నా ప్రాణ మిత్రుడు. ఆయన అది చీకట్లో ఏమి కనబడతలేదు, అందుకని చాలా మంది వచ్చారు. ఈయన నటించిన చిత్రం శ్రీను, మా అసోసియేషన్, మన నవీన్, జబర్దస్త్ నవీన్. అరే చిట్టిబాబు నువ్వు ఎప్పుడవుతావు? చూస్తున్నా. ఇంకా కావాల్సిన వాళ్ళు ఇంకా 3-4 ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పలేదు. ఎదురుగా ఒక అమ్మాయి కూడా కూర్చుంది. ఆ అమ్మాయి పేరు నేను చెప్పను. నేను ఆ అమ్మాయి కూడా కావాలి, ఈ అమ్మాయి. అయితే ఈ హీరోయిన్కి సంధ్య గారికి కూడా చెప్తున్నాను, మీరు కూడా తొందరగా మాలో సభ్యత్వం తీసుకోండి. ఎవరైనా నటులు ఉంటే మాలో సభ్యత్వం తీసుకుంటే మీకు మంచి పేరు, మంచి మా కుటుంబం, మన అమ్మ ఒళ్ళు మనం ఉన్నట్టుగా ఉంటుంది. మా ఏమి ఇస్తుంది, మా ఆదిస్తాను, మా చాలా ఇస్తుంది. మీరు వచ్చి ముందు మా దగ్గరికి జమగండి. ఇంకొకటి, ఇది మాలో ఎవరైతే సభ్యత్వం కాకుండా నటిస్తారో వాళ్ళొక స్పెషల్ ప్రొటెక్షన్ టీం ఒకటి వెళ్ళింది. వాళ్ళు మాలో సభ్యులు కాకపోతే వాళ్ళు ఎంత ఆల్రెడీ మా మెంబర్ అక్కడ ఉండి నటిస్తే వాళ్ళు నాన్ కోఆపరేషన్ చేస్తే ఆగిపోతుంది. 10 మందిలో అయ్యో మేము మాలో మెంబర్ కాకుండా మాతో నటిస్తలేరు కదా అన్న బాధ, పరువు పోయేలా ఉంటుంది. కాబట్టి కాని వాళ్ళు తొందరగా కాండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అసోసియేట్ మెంబర్స్, 2 సినిమాలు చేసినా 3 సినిమాలు చేసినా అసోసియేట్ మెంబర్స్గా వచ్చి కావచ్చు. మీకు అన్ని విధాలుగా అండగా మా ఉంటుంది. మీకు మాలో ఉంటే మీకు కళాకారుడే పేరు వస్తుంది. మీకు జాబ్ కార్డ్ చేసి మీ పేర్లు, మిమ్మల్ని డైరీ అవన్నీ ప్రింట్ అవుతాయి. అది తర్వాత విషయం. మీకు కొద్దిగా లైట్గా చెప్పాను. ఇప్పుడు మన బ్రదర్ కోసం కూడా చెప్పాను. ఈ సినిమా బంగారు పంట పండాలని, నిర్మాతలకు కాసుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు 8వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎనలేని ప్రఖ్యాతి గడించి నిర్మాతకు మంచి లాభాలు, అని కోట్ల లాభాలు కాకుండా మంచి లాభాలు వచ్చి ఇంకో 2 సినిమాలు తీసేంత డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పైన భగవంతుడు, హాల్లో ఉన్న ప్రేక్షకులు మీరు అందరూ ఆశీర్వదించి సినిమా తప్పకుండా చూడాలని కోరుకుంటూ, హీరోయిన్కి ధైర్యాన్ని ఇవ్వాలి మనం అందరము. అది ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీరోకి నేను ఒకటే సజెషన్, నువ్వు ఎంత వాడివైనా సరే కాలర్ ఎత్తుకొని గర్వంగా నటించు, గర్వంగా దించు. కానీ కళ్ళు ఉన్న చోటనే కళ్ళు ఉండాలి. పైకి పోయినావు అనుకో నువ్వు కిందికి అయిపోతావు. కాబట్టి నేను నిజాలు చెప్తున్నా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరూ మనవారి, అందరితో కలువు, అందరి నిన్ను ముందుకు తీసుకెళ్తారు. ఎవరు ఇక్కడ మనం ఉద్ధరించి గొప్ప చేసేవాళ్ళు ఎవరు లేరు. మనమే ఉద్ధరించుకోవాలి. మన వాళ్ళు మనని సినిమాలు తీయాలి. నీవు నిరూపించే వరకు నీ దగ్గరికి నిర్మాతలు రారు. ఎప్పుడైతే నిన్ను నువ్వు నిరూపించుకొని తొడగొట్టి నిల్చుంటావో అప్పుడు నీ తొడ చుట్టూ మనుషులు తిరుగుతూ ఉంటారు.
కాకుల్లాగా నిర్మాతలంతా. తప్పు కాదు, ఎవరైనా సరే లాభాలు రావాలి, గొప్ప కావాలని తిరుగుతారు. వాళ్ళు కాకులంతా మాత్రం మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నిన్ను కోకిలం చేయడానికి వాళ్ళు కాకులు అన్ని చుట్టూ తిరుగుతారు, అది గుర్తుపెట్టుకో. కాబట్టి నేను ఈ సినిమా హిట్ కావాలని ఈ టెక్నీషియన్ అందరినీ నేను ఆశీర్వదిస్తూ, ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉన్నది, ముఖ్యంగా శ్రీనివాస్ డైరెక్టర్ని మనస్తృప్తిగా ఆశీర్వదిస్తున్నాను. అతన్ని చూడగానే ఒక అమాయకత్వము, మంచితనము, నిజాయితీ కనబడింది. కాబట్టి ఇన్ని మాటలు నేను మాట్లాడగలిగాను. లేకపోతే హాయ్ అన్ని పక్క జరిపోయాయి. ఎందుకంటే మామూలు వ్యక్తికి హాయ్ సరిపోతుంది, కానీ మంచి వ్యక్తికి ఎన్నో హాయిలు చెప్పాలి, పోయేటప్పుడు బాయ్ చెప్పుకుంటూ పోవాలి. ఇది నా సిద్ధాంతం. నేను నిజాయితీగా మాట్లాడతాను, ధైర్యంగా మాట్లాడతాను, మంచిగా మాట్లాడతాను. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఎవరిని కించపరిచాను. వచ్చేవాడు మంచిగా ఎదగాలని కోరుకుంటాను. మనం నడిచే దానిలో ఎన్నో కలుపు మొక్కలు ఉంటాయి, మనం పాడు చేయాలని చూస్తాయి. వాటిని పక్క జరుపుకుంటూ, పూల బాటగా నడుచుకుంటూ, గులాబీ పూల సువాసన చూస్తూ మనమంతా ముందుకు పోవాలని, చివరి కోణను గులాబీ పూలదండ మన మెడలో వాళ్ళు రాళ్ళేసినా, రెప్పలేసినా, చెప్పులేసినా, ఏదేసినా మనకు పూలదండగా చివరికి నిలుపుకునే శక్తి మనలో ఉంది. మనమే నిలుపుకొని అందరికీ జై హింద్ అనాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. చాలా మంది ఫీల్ అవుతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. కొంచెం నవ్వండి ప్లీజ్, చప్పట్లు కొట్టండి. డల్గా ఉంది, గట్టిగా. మనం ఇక్కడ వచ్చింది శుభాకాంక్షలు చెప్పడానికి. చప్పట్లు. నేను 78లో, నాకు అప్పుడు 17 ఏళ్ళు, మరో చరిత్ర అనే సినిమా చూశాను. ఇట్ వాజ్ ఫంటాస్టిక్. 70 సార్లు చూశాను. ఆ తర్వాత సినిమా థియేటర్లో చూశాను, తర్వాత టీవీలో వచ్చిన తర్వాత ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. అలాగా కొన్ని సినిమాలు ఉండిపోతాయి. ఇది కూడా లవ్ స్టోరీ. లెట్ us bless దిస్ ఫిల్మ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు తెలపాలని వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ టైటిల్ చూస్తే బాలుగాడి లవ్ స్టోరీ అంటే ఇది కొంచెం పూరి సార్ మార్క్ లాగా అనిపిస్తున్నది నాకు ఆ టైటిల్ చూడంగానే. సీను కూడా అట్టంటోడే, ఎందుకంటే ఈ కేమ్ ఫ్రమ్ ఒంగోలు, నేను ఒంగోలే. నా దగ్గర ఫస్ట్ జాయిన్ అవడానికి వచ్చినప్పుడు అసిస్టెంట్ రైటర్గా ఒక మిషన్ ఇచ్చాడు. 3 పేజెస్ డైలాగుని చెప్పేసి ఒకల్గా చెప్పేసేసి దాన్ని నువ్వు రాసుకొని రా, ఫేర్ చేసుకొని రా అనగానే ఇమ్మీడియట్గా ఆలోచించాడు. అమీర్పేట వెళ్ళి వాక్మెన్ ఒకటి కొనుక్కొని వచ్చి, కానీ సార్ ఇంకొకసారి చెప్తారా అన్నాడు. పేపర్ మీద రాస్తావా అన్న. కాదు చెప్పండి అని చెప్పా. వాడు కామ్గా రికార్డు చేసేసి సరే సార్ 10 నిమిషాల్లో వస్తానని చెప్పి పక్కకి వెళ్ళిపోయి రాసుకొని వచ్చాడు. వాడు ఏకసంధాగ్రాహి కాదు, కానీ హార్డ్ వర్కింగ్ వల్లే వాడి గోల్ నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఒంగోలు అంటే ఆన్ గోల్ అండి, విడదీస్తే ఆన్ గోల్ అంటే ఎప్పుడు లక్ష్యం మీదే ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఒంగోలియను, అదే బాలకృష్ణ గారు కూడా చెప్పారు ఒకసారి, ఒంగోలియన్స్ అని చెప్పేసేసి. సో అంత హార్డ్ వర్కింగ్ చేస్తాడు. ఇతనే కాదు, మన ఆల్ ద బెస్ట్ శ్రీను. సినిమా చాలా సూపర్ హిట్ అయ్యి నువ్వు బాగా మంచి సినిమాలు చేయాలా, తొందరగా నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలా. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఎంటైర్ టీమ్, ఆల్ ద బెస్ట్. అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్స్ లాగా అనిపించారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. తప్పకుండా మీ సినిమా సూపర్ హిట్ కావాలని, మీకు బాగా డబ్బులు రావాలని, అలాగే బాబుకి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, మరి ప్రింట్ కూర్చున్న మహామహారాజులకు అందరికీ మరి ఈరోజు శుభాకాంక్షలు చెల్లిస్తున్నా. మరి ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్లు రావాలంటే ఎంతో కష్టం అండి. కాబట్టి మనం చాలా మంచి సినిమా తీశారు వీళ్ళు. కాబట్టి మనం అందరూ సహకరించి ఇలాంటి సినిమాను మనం ముందరు తీసుకెళ్లాలని మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్ రావాలంటే చాలా కష్టము. కొత్త హీరోని చాలా బాగా చేశారండి. మరి ముఖ్యంగా మరి మా దాంట్లో అసోసియేషన్ లో మా మాణికన్న, నేను చిన్నప్పటి నుంచి కూడా నన్ను పట్టుకొని ఇలా నడిపిస్తూ ఉంటాడు ప్రతిదానికి. ఇప్పుడు నాది ఇది 3వ సినిమా అండి. బాబు నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు నా ఏజ్ పెంచకు. సముద్రుడు అనే ఒక సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, ఇంకోటి రిలీజ్ ఉంది, ఇంకో 2-3 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయినాయండి. మరి మీ అట్లోటోళ్ళు పెద్దలు మరి నాకు సహకరించారు కాబట్టి నేను ఈ రోజు మీ అందరి ముందు ఈ స్టేజ్ ముందు వచ్చి మీ అందరి ముందు తల వంచి
నేను మీ ఆశీర్వాదాలు నేను తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ఇటు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు, ఎక్కడెక్కడో చేశారు. మరి కాకినాడ, వైజాగ్, మరి మన తెలంగాణలో ఎక్కడెక్కడో చాలా జాగాలో చేశారు. కాబట్టి మీరు అందరు ఈ సినిమా ఇప్పుడు ఇక్కడ థియేటర్ లో ఎంత హౌస్ఫుల్ అయిందో రేపు మెయిన్ థియేటర్ లో కూడా అంత హౌస్ఫుల్ గా అయ్యి డబ్బుల వర్షం కురిపించి ఇలాంటి ప్రొడ్యూసర్లు ఇంకెంతో మంది కొత్త ప్రొడ్యూసర్లు రావాలి అనేది మీ అక్కటోళ్ళు సహకరిస్తూనే అవుతారండి. కొంతమంది ఏదో అనుకుంటారు సినిమా తీయడం పెద్ద ఈజీ అనుకుంటారు, కానీ డైరెక్టర్ కూడా చాలా కష్టపడి తీయడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఉన్న వ్యక్తులే మనం చక్కగా తీయలేరు. మరి ఆయన అదిగా ఉన్నా కానీ సినిమా చాలా చక్కగా తీయడం, టేకింగ్ కానీ డైలాగ్లు కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే హీరో కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్, సాంగ్ లో కానీ. టైలర్ అయితే నాకు బాగా నచ్చింది. హీరోయిన్ కూడా కొత్తగాను మరి ఇంకో సినిమా చేశారో కానీ చాలా బాగా చేయడం జరిగింది. జై హింద్. ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు మరొకసారి నేను తలలోంచి మరి మేము అందరు వేడుకుంటున్నా. జై హింద్. అందరికీ ముందుగా నమస్కారం. కలమ్మ తల్లిని అందరు నమ్ముకున్న వారికి, నేను నా చిన్నతనంలో ఒక దగ్గర పనిచేస్తూ ఆ రోజు లీవ్ దొరికింది. ఏం చేయాలో అర్థం కాక అప్పట్లో ఒక సినిమా క్రిమినల్ అనే సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా మధ్య ఒక ఫస్ట్ షో మార్నింగ్ షో అయిపోయింది. మళ్ళీ ఇంటికి వద్దాం అనుకున్నాను. ఇంటికి వస్తే మళ్ళీ పని చెప్తారని చెప్పేసి 4 షోలు అమ్మ థియేటర్లో ఒకేసారి చూశాను. కానీ ఇలాంటి అవకాశం ఎందుకు దొరుకుతుంది అని చెప్పేసి నేను ఊహించలేను ఆ రోజు నాడు సినిమా చూసిన రోజు. బట్ ఒక సినిమా 3 గంటలు బయటికి రావడానికి దానికి వెనకాల ఉన్న టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టు ఎంతో మంది ఎంతో కష్టపడుతుంటారు. తన తల్లిలో గర్భంలో నుంచి మనం బయటికి రావడానికి మన తల్లి ఎంత కష్టపడుతూ ఎంతో బాధపడుతూ మనం కంటాదో, ఒక సినిమా బయటికి రావాలంటే కూడా మన టెక్నీషియన్ వీళ్ళందరి కష్టాలు ఆ రకంగా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ ఈ మన ప్రొడ్యూసర్కు డైరెక్టర్కు ఒక చిన్న లింక్ ఉంటుందండి. ఏ లింక్ ఎలాగంటే, ఒక తాడి చెట్టు ఉంటుంది. ఆ తాడి చెట్టు విత్తనము కింద పడిన తర్వాత దాని విత్తనాలు పెద్దగా ఉంటాయి కాబట్టి అది పిట్టలు తీసుకెళ్ళి వేరే దగ్గర వెళ్ళలేవు. తాడి చెట్టు లాంటి వాడు మన ప్రొడ్యూసరు. మర్రి చెట్టు చూశారు కదా, దాని గింజలు చిన్నగా ఉంటాయి. పిట్టలు తింటూ తాటి చెక్కల మధ్యలో కూర్చొని అక్కడ వేసిన ఒక చిన్న గింజ చిన్నగా మొలకెత్తది. అది డైరెక్టర్ లాంటి వారు. చిన్నగా మొలకెత్తే ఆ తాడి చెట్టు అనేది తన వేర్ల నుంచి నీళ్లు తీసుకొని బాడీలో నుంచి ఆ మొక్కకి ఇస్తే మెల్లమెల్లగా పెరిగి పెద్ద మాన్లాగా తయారవుతుంది. అలాగే డైరెక్టర్కు సపోర్ట్ చేస్తే అతను కూడా ఒక మాన్లాగా తయారయ్యి పెద్ద నీడని ఇచ్చేసి చాలా మంది ఆర్టిస్టుకు, టెక్నీషియన్కు అందరికీ సపోర్టింగ్గా నిలబడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా వచ్చేసిన మీడియా, ప్రెస్ అండ్ ఫిల్మ్ స్టార్స్ అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎస్, నేను యాక్ట్రెస్ మేఘ్నా, మీ అందరికీ నేను బాగా తెలుసు. అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాలుగాడి లవ్ స్టోరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ప్రొడ్యూసర్ గారు భాస్కర్ గారు అండ్ మంజులా గారు, అండ్ ఆల్సో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, అండ్ ఆల్సో టు ద యాక్టర్స్ అఖిల్ గారు అండ్ దర్శిక గారు. కంగ్రాచులేషన్స్ అండి, దిస్ ఇస్ యువర్ డెబ్యూ. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో బేసికలీ నేను ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరోయిన్ గా లాంచ్ అవ్వడం, అండ్ తర్వాత గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది మణి గారు చెప్పినట్టు. సో అలా వాలంటీర్గా నేనే గ్యాప్ తీసుకున్నాను, బికాజ్ ఒక మంచి ప్రాజెక్ట్తో రావాలి యూనో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి అని. వెరీ సూన్ ఐల్ కమ్. అండ్ పోస్టర్ చూస్తుంటే చాలా బాగుంది, అండ్ చాలా మంది మాట్లాడారు ఆన్ స్టేజ్. సినిమా గురించి చాలా విషయాలు తెలిసాయి. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ఐఎమ్ హార్ట్ఫుల్లీ విషింగ్. సో సండే ఈవినింగ్ ఎక్కువ టైం తీసుకోను. సో ఐ హోప్ యూ ఎంజాయ్ యువర్ సండే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. బాలుగాడి లవ్ స్టోరీస్, అందులో బాలు అని పేరు కళ్యాణ్ గారి పేరు. సో బాలుగాడి లవ్ స్టోరీ, ఆ పవన్ కళ్యాణ్ గారి వైఫ్ కనిపిస్తుంది టైటిల్లో. సో మా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సూపర్ సక్సెస్ అండ్ సూపర్ కలెక్షన్స్ వస్తాయి మీ అందరికి. అయ్యో నేను చాలా చిన్నదాన్నండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. నాకు ఐ సీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ బోత్ ఆఫ్ యూ. సో కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ ఫస్ట్ సినిమా ఇస్ లర్నింగ్. సో ఫస్ట్ సినిమా చూసిన తర్వాత ఈ సీన్ లో ఇంకా ఇలా చేస్తే బాగుండేది, ఈ సినిమా ఇంకా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఇట్స్ జస్ట్ జర్నీ. సో ఇంకా లాంగ్ వే టు గో బోత్ ఆఫ్ యూ. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ టు ద టీమ్ అండి. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి కృష్ణ గారు మరియు
మా ఈసీ నెంబర్ మాణిక్యరావు అన్న గారు, అలాగే ఈ సినిమా డైరెక్షన్ చేసినటువంటి శ్రీనివాస్ తేజ్ గారు, వారు సార్ కృష్ణ గారు అన్నట్టే చిరంజీవి ఫ్యామిలీకి చాలా వీరాభిమాని. మేము కూడా చిరంజీవి గారి అభిమాని. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాలుగాడు లవ్ స్టోరీ, బాలుగాడు లవ్ స్టోరీ మా అబ్బాయి పేరు కూడా బాలుగాడు, మా అబ్బాయి పేరు పెట్టారు, సంతోషం. అలాగే మా అఖిల్ కూడా మా అబ్బాయి బాలుగాడు కాబట్టి కాబట్టి బాలుగాడు లవ్ స్టోరీ అనేది సాంగ్స్ చాలా బాగున్నాయి సార్, నేను విన్నాను అవి. ఎందుకంటే స్టార్స్ ఎక్కువ వినడం వల్ల అవి వినంగా అవి స్టార్ అయిపోతున్నాయి. ఈ సాంగ్స్ కూడా ఎక్కువ మీడియా వాళ్ళు కాస్త ఎక్కువ వాళ్ళు కూడా రీల్స్లలో లేకపోతే ఇంకా సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేస్తే ఆ సాంగ్స్ కూడా బాగా హైలైట్ అవుతాయి. ఎందుకంటే చాలా బాగున్నాయి ఆ లిరిక్స్, మన అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఈ ఈ సినిమాని నిర్మించినందుకు నిర్మాతలైనటువంటి తల్లిదండ్రులు మా మంజుల గారు, భాస్కర్ గారు, ఎందుకంటే మేము కూడా సినిమా తీసాము, రిలీజ్ కాబోస్తుంది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. సినిమా తీసింది ఒకే దుమారం సినిమా తీసాం మేము, అందులో నేను మెయిన్ విలన్ చేశాను, అన్నది ప్రొడ్యూసర్ నేను. అయితే సినిమా తీయాలనే కళతోటి వచ్చే వాళ్ళందరికీ ఫ్యాషన్గా ఇప్పుడు ఏంటంటే ఏదో కోట్లల్లో అవుతుంది అని చెప్పని అనుకుంటాం. సరే కోట్లలో బడ్జెట్ కోట్లలో చేస్తారు, మనం కూడా లక్షలలో లక్షల్లో చేయగలుగుతాం. కంటెంట్ మంచిగా ఉంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. కానీ కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ కంటెంట్ లేకుంటే ఏదో పిచ్చి తీస్తే అది ఏ సక్సెస్ కాదు, అది ఏ సినిమా అయినా సరే. కాబట్టి అందుకనే సినిమాతోటి ఫ్యాషన్గా వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు మన బాలుగారు లవ్ స్టోరీకి ఈ సినిమా చాలా విజయవంతం అయ్యి ప్రేక్షక ఆదరణ పొంది, అలాగే నిర్మాతలైనటువంటి వీళ్ళు ఇంకా 2-3 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అలాగే శ్రీనివాస్ తేజ్ గారు కూడా వారు డైరెక్టర్గా వారు కూడా కథలు మంచిగానే వారి దగ్గర సరైన ప్రొడ్యూసర్స్ దొరకాలి. ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాకు ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన మంచి కథ అందిస్తే డెఫినెట్గా చేస్తాం. శ్రీనివాస్ తేజ్ గారు ఖచ్చితంగా మీరు మంచి ఒక 2-3 స్టోరీస్ వినిపిస్తారు. చూస్తున్నాం, వల్ల ఏదో ఒకటి చేసినాక దుమారం రిలీజ్ అయినాక ఖచ్చితంగా శ్రీనివాస్ తేజ్ గారితో ఖచ్చితంగా చేస్తాము. అలాగే మన మాణికన్న గారు కూడా ఇండస్ట్రీ నుంచి సరే ఇక్కడ తెలంగాణ ఆంధ్రని కాకుండా మా అసోసియేషన్ తరపు నుంచి ఏ సమస్య అయినా కూడా ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఎవరికైనా కూడా ఏదైనా ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా ముందుండి పోరాడే వ్యక్తి మన మాణికన్న. ఈ సందర్భంగా మాణికన్న కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ ఆశీర్వాదం ఉండాలన్నా, అందరికి ఉండాలి. ఇట్నే చిన్న సినిమా వాళ్ళకు సినిమా తీసే వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దురంధరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమాశిస్సులు, శుభాశీస్సులు. శ్రీనివాస్ తేజ్ గారు నాకు యూట్యూబ్ ద్వారా ఒకసారి యూట్యూబ్లో నాకు నెంబర్ ఉంది, యూట్యూబ్ ద్వారా నాకు ఫోన్ చేశారు. యూట్యూబ్లో ఫోన్ చేస్తే శ్రీనివాస్ తేజ్ గారు నేను ఒక సినిమా తీస్తున్నాను గురూజీ అని చెప్పారు. సినిమా కథ చెప్పారు, కథ బాగుంది, లైన్ బాగుంది, డెవలప్ చేయండి. మీరు కళామ తల్లి కళారంగంలో దినదిన ప్రవర్ధమై మంచి స్థాయికి వెళ్తారు, మంచి సినిమా చేసి ప్రేక్షకులందరూ కూడా ఆనందింపజేస్తారు. అలాగే ఈయన భవిష్యత్తులో అనేక వినోదాత్మకమైన చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు చేయాలి. అలాగే నిర్మాత ఆకులు భాస్కర్ గారికి, మంజుల గారికి, అఖిల్ గారికి, దర్శిక గారికి, హీరోయిన్ దర్శిక గారికి, హీరో అఖిల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సినీ ప్రముఖులకి, అతిరథ మహోన్నతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ సినిమాకి 24 కాప్స్ అందరూ పనిచేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. హాయ్ అండి, ముందుగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు సినీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మనందరికీ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, మరి అదేవిధంగా మన మీడియా మిత్రులందరికీ వెళ్ళిపోయిన అన్న మన మీడియా బాస్ ప్రభు అన్నకి, మరి రాధాకృష్ణ అన్నకి, అన్న రాంబాబు అన్నకి అందరికి కూడా స్పెషల్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బామా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 బాలుగాడి లవ్ స్టోరీ. ఈ సినిమా ఇప్పుడు ఈ ఫంక్షన్కి నాకు ఇన్విటేషన్ ఇచ్చిన ఒక 3 వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నా ఫ్రెండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు,
ఆయన గురించి ఇక్కడ రావడం జరిగింది. ఆయనకి ఎంతో కష్టపడి ఈ సినిమాకి డైరెక్షన్ అవగాహించిన మన ప్రొడ్యూసర్ ఆకుల భాస్కర్ గారికి మరి ఆ శ్రీమతి మంజుల గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నా అండి. ఇప్పుడు ఈ విధంగా డైరెక్టర్ గారు మంచి కథ రాసి ఈ రోజు ప్రతి మనిషికి అన్ని ఉన్న ఏదో ఒక లోపం దేవుడు పెడతాడు. కానీ నా మిత్రుడికి చిన్న లోపం ఉన్నా సరే కానీ ఒకే ఒక ఆనందంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకు ఆ లోపాన్ని కూడా పోగొట్టి ఇవాళ ఒక డైరెక్టర్ గా ఉన్నాడు. అదేవిధంగా అన్ని ముక్కు ముఖం అవయవాలన్నీ బాగా పనిచేసినా సరే సక్సెస్ కోసం వెయిట్ చేసిన ఎంతమంది టాలెంట్ ఉన్నా సరే అవకాశాలు రాని వ్యక్తికి ఇవాళ మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారికి ఈ సినిమా ఇచ్చిన మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రెండో మిత్రుడు ఘనశ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్, నా ప్రీవియస్ మూవీకి కూడా ఆయన మ్యూజిక్ బాగా చేశారు. ఈ చిన్న సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి ఆయిత్య మ్యూజిక్ బ్రాండెడ్ ఆడియో కంపెనీ ద్వారా ఈ సాంగ్స్ బయటకు వచ్చినాయి అంటే మామూలుగా నేను దీన్ని చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా మూవీ కన్నా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయిత్య మ్యూజిక్ ద్వారా ఈ సాంగ్స్ రిలీజ్ అయింది. ఆగస్టు 8వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరూ ఈ శ్రావణ మాసం పెళ్లి సీజన్ అందరూ వెళ్ళి కొత్తగా పెళ్లి అయిన దంపతులందరూ కూడా ఈ మీరు ఎన్నో చోట్ల పెళ్లికి వెళ్ళిన చోట కూడా ఆ టైంకి వెళ్ళి సినిమా కూడా చూడండి అని చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్స్ ఈ బామా క్రియేషన్స్ లో వాళ్ళ ప్రొడ్యూసర్ గారు వచ్చి ఆకుల భాస్కర్ గారు అండ్ మేడం గారు ఆకుల మంజుల గారు. ఎందుకు వచ్చానంటే మూడో పర్సన్ వీళ్ళ కోసం వచ్చాను. ఎందుకంటే చిన్నప్పుడు ఈ అఖిల్ అనే అబ్బాయిని చిన్న చిన్న తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు దగ్గరుండి ఎలా నడిపించారో చదివించారు, అన్ని చేశారు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా దగ్గరుండి వాళ్ళ నిర్మాతలుగా అడుగులు వేపిస్తున్నారు. చాలా ఆనందం ఉందండి. ఎందుకంటే మీ అబ్బాయికి అటు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ రంగంలో కూడా మీరు అడుగులు వేపిస్తున్నారు కాబట్టి మంచి సక్సెస్ అవ్వాలని ఇటువంటి అందరికీ రాదండి. ఎందుకంటే సొంత ప్రొడక్షన్ సొంతంగా వాళ్ళ అబ్బాయికి వాళ్ళన్నీ చేశారు. అందుకని వాళ్ళు సక్సెస్ అవ్వాలని మంచిగా కోరుకుంటున్నాను. అలాగే మీడియర్ ఘనశ్యామ్ గారికి, టీఓపీ గారికి మంచి అందరికీ కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా డైరెక్టర్ గారికి కూడా నా బ్యానర్ లో ఒక సినిమా ఇస్తాను మాట ఇచ్చాను. దాని త్వరలో ఒక హారర్ మూవీ ఒకటి చెప్పారు, చాలా బాగుంది. ఒక హారర్ మూవీ, ఒక విరూపాక్ష లాంటి ఒక మూవీ చెప్పారు, చాలా బాగుందండి. మీకు ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మన ఆఫీస్ రండి, ఈ సినిమా చేద్దామని చెప్పాను. మీకు 100% ఈ వేదిక మీద చెప్తున్నాను, సినిమా వేస్తున్నానండి. అలాగే మా బాస్ మాణిక్ గారు కూడా ఈయనకి ఎన్ని సినిమాలు చూస్తున్నాను కానీ ఈయనకి ఇప్పుడు ఈ సంవత్సరంలో అయితే మా బ్యానర్ లో ఒక మంచి ప్రధానమైన పాత్రని నేను ఏర్పాటు చేశానండి. కానీ ఒక డిఫరెంట్ ఒక ఫిజిక్ ఒక డిజైన్ ఉంది. కానీ నేను ఇప్పుడు ఒక మూవీకి మా బ్యానర్ లో ఒక మంచి పాత్ర ఏర్పాటు చేశాను. అదేవిధంగా ఈ మొత్తం టోటల్ కృష్ణ గారు ఈ సభ నిర్వాహకులు ప్లస్ ఇందులో 2 సాంగులు రాసిన వీళ్ళకి ఈ ఆర్కెస్ట్రా అదే అండి మా మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ ఘనశ్యామ్ గారే. దానికి మీరు మీరు కలిసి రాయాలని చెప్పేసి, అలాగే సార్ గురించి ఇప్పుడే ఉన్నాను, మా పక్క ఊరే ఈయన తాడేపల్లి కూడా మాది నిడదవోలండి. థ్యాంక్ యూ సార్ ఇలా ఈ వేదికలో కలిసినందుకు. అదేవిధంగా ఒకసారి మా హీరోయిన్ గారు పేరు దర్శిక మేనన్, అంటే నిత్యా మేనన్. మీరు నెక్స్ట్ సినిమాకి నిత్యా మేనన్ నాకు బొద్దుగా తయారవ్వాలని, అలాగే మా హీరో అఖిల్ వచ్చి నితిన్ లాగా తయారవ్వాలని, ఇద్దరు కలిసి మరి ఒక గుండెచారి గల్లంతలాంటి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఇద్దరు అంటే దర్శక ఇప్పుడు వచ్చిన తర్వాత పేరు కన్ఫ్యూజ్ దర్శక మేనన్ ఉంది కాబట్టి నిత్యా మేనన్ లాగా లావు అవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీలో నేను నిర్మాతగాను ఆర్టిస్ట్ గా చేస్తాను కాబట్టి మీకు ఫైనల్ గా ఒకటే మాట ఏంటంటే, ఒక వ్యవసాయం చేసే రైతు ఒక క్రాప్ చేస్తాడు, ఏదైనా ఫ్లడ్ అంటే వరదలు వస్తే కనుక అతను మానేడు, మళ్ళీ సెకండ్ క్రాప్ లో అయినా సరే తను సక్సెస్ అవుతాడని చెప్పేసి నిత్యం వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. అలాగే ఒక రాజకీయ నాయకుడు ఒక ఎలక్షన్ లో 50 కోట్లు ఖర్చు పెడతాడు, ఓడిపోయినని చెప్పేసి మళ్ళీ ఆగడు, మళ్ళీ ఆ నియోజకవర్గంలో తిరుగుతూ ఈ 5 సంవత్సరాలు ఇంకో 5 సంవత్సరాలు సరే అతను ఎమ్మెల్యేగా అవుతాడు. అదే సినిమా ఇండస్ట్రీ సార్ మీరు కూడా మీ బ్యానర్ లో ఈ సినిమా నెక్స్ట్ సినిమా 5, 6, 7 ఎక్కడో రోజు సక్సెస్ వస్తుంది. మీకు మీ అబ్బాయికి నేను హార్ట్ఫుల్గా కోరుకున్నాను. 1 సెకండ్ మొత్తం అందరికీ కూడా ఇక్కడ వచ్చిన మొత్తం కూడా వస్తుంది. అలాగే గణేష్ గౌడ్ అన్న అండ్ మన పాండు అన్న అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ, పాండు మొత్తం టోటల్ అందరికి సముద్ర హీరోకి అండ్ మా ఎలిఫెంట్ ఫ్రెండ్స్ కి అందరికీ నమస్కారం. నేను హరిగౌడు, నేను దమ్మాయి కూడా వార్డ్ నంబర్ గా కౌన్సిలర్ గా చేసినాను. ఈ బాబు హీరో నా వార్డ్ లో ఉంటాడు. అన్ననేమో భాస్కర్ అన్న మా వార్డు నెంబరు. నా గెలుపుకు కారణం కూడా భాస్కర్ అన్ననే. నాకు అన్న లేకున్నా అన్నలా ఏదున్నా నడిపించే ఆయన ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి ఈ రోజు నేను ఇక్కడ వీళ్ళు ఈ స్టేజ్ మీద ఉండడం ఎంతో సంతోషంగా ఉంది.
నేను నాకు ఈ సినీ ఫీల్డ్ పెద్ద టచ్ లేదు, రాజకీయ ఉపన్యాసాలు అయితే ఇస్తాను కాబట్టి ఇలాంటి ఉపన్యాసాల గురించి నాకు పెద్దగా తెలియదు. అయినా అందరూ కళాకారులు ఉన్నారు కాబట్టి వారందరి ఆశీస్సులు అఖిల్ మీద ఉండాలని, ఈ ఈ సినిమా తీయడానికి ఫస్ట్ క్లాప్ కొట్టడానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 2-3 ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. ఈ కష్టం ఇంకా భాస్కర్ అనేది చాలా ఉంది. అసలు చెప్పాలంటే ఆయన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మధ్యలో. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎదిగి కొడుకును ఒక హీరోగా చూడాలని కళ ఆయన తపన. ఆ తపన ఈ రోజు 8వ తారీఖు నెరవేరుతుంది. ఆ స్వప్నం, ఆ కళ నెరవేరితే ఆయన కూడా ఒక సంతోషంగా ఉంటాడు. వాళ్ళ తల్లి కూడా, హీరో గారి తల్లి కూడా అంతే, కొడుకును మంచిగా ఒక వృత్తిగా చేయాలని, ఒక కొడుకునేమో అమెరికా పంపించాడు, ఒక కొడుకునేమో హీరో చేయాలని. అలాంటి 2 కొడుకులే అతను. ఇప్పుడు హీరోగా ఉన్నామని కూడా రోజు నేను ఇంటికి వచ్చినప్పుడు చూస్తే కోడలు లెక్కనే చూసుకుంది మా అక్క అయితే. ఎందుకంటే హీరోయిన్ అయినా కోడలు లెక్కనే చూసుకొని మంచిగా నేను. అదేవిధంగా డైరెక్టర్ గారు అయితే నేను 2-3 సార్లు చూసిన. ఒకసారి పోలీసు వాళ్ళు కెమెరాల గుంచుకెళ్తే కూడా నేను పోలీసు వాళ్ళతో మాట్లాడిపోయడం జరిగేది. ఎందుకంటే డైరెక్టర్ కాదు సార్, డైరెక్టర్. నేను చూసి ఒక 5-10 నిమిషాలు నిలబడి చూసేవాడిని షూటింగ్. ఆయన అన్ని పనులు చేసేవాడు, డైరెక్టర్ చేశారు, హెల్పర్గా చేసేవాడు, అన్ని చేసేవాడు, ఆల్రౌండర్. అలాంటి వ్యక్తి ఇతను ముందు మంచి డైరెక్షన్ చేసి మంచి దర్శకత్వం వహించి వారికి అందరు అవిటి వారు ప్రాబ్లం ఉందంటారు, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. ఆయనంతా మనమే అవిటి వాళ్ళం. మన ఆలోచనలో అవిటితనం ఉంది కానీ ఆయనలో ఎలాంటి అవిటితనం లేదు. వారి మంచి మనిషి వాళ్ళు. నేను అతను చూసిన, ఈయన అసలు చిరంజీవి సినిమాలు కాదు, ఇంకా పెద్ద సినిమాలు తీసే డైరెక్టర్. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో తీసే శక్తి ఉన్న లీడర్. పెద్ద బడ్జెట్ లో డిజిటల్ లో చూసి ఏఐని పెట్టి అది పెట్టి చేసే వాళ్ళు ఉంటారు, అది కాదు. ఆయన అట్లా క్రియేట్ చేశాడు. ఇప్పుడు గోవాలో వెళ్తే దాన్ని ఒకటే సీన్ 2 విధాలుగా చూపించాడు. అలాంటి వ్యక్తికి మనం అందరం ఆగస్టు 8వ తారీఖు ఈ యొక్క సినిమా విడుదల కార్యక్రమం తర్వాత మంచి భవిష్యత్తు ఉండాలని, వాళ్లకు హీరోకి కానీ హీరోయిన్కి కానీ మా ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. హలో, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇక్కడ విచ్చేసిన అతిథులకి, ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా బాలుగారి లవ్ స్టోరీ ఎప్పుడెప్పుడా అన్న ఈ బాలుగారి లవ్ స్టోరీ ఈ నెల 8వ తారీఖున మీ ముందుకి రాబోతుంది. ఖచ్చితంగా అందరు థియేటర్లోకి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ మాకు తప్పకుండా ఉండాలి. ఈ మూవీని అలాగే సక్సెస్ చేసి ఇచ్చేస్తే మళ్ళీ ఇక్కడే సక్సెస్ మీట్ లో అందరం కలుస్తాం. సేమ్ ఇక్కడే, అదంతా మీ చేతిలో ఉంది. దయచేసి అందరు తప్పకుండా థియేటర్కు వెళ్ళి చూడండి. మీరు ఏదైతే 150 పెట్టి టికెట్ పోతారో దానికి ఖచ్చితంగా మీకు వర్త్ అనిపిస్తుంది. సో ఏమున్నా మెయిన్ సెకండ్ హాఫ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటారు. సో ముందుగా ఈ అందరికి ఇక్కడికి వచ్చిన చాలా థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్ గారికి, అలాగే ఆర్టిస్టులకి, మెయిన్ మా మమ్మీ వాళ్ళ ప్రొడ్యూసర్స్ కి అసలు చాలా పెద్ద థ్యాంక్స్. ఇప్పటివరకు మా మమ్మీ వాళ్ళకి ఏం చేయలే, బట్ ఈ మూవీ సక్సెస్ తో నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే. ఖచ్చితంగా సక్సెస్ మాత్రం మీ చేతిలోనే ఉంది. దయచేసి ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అలాగే మా డైరెక్టర్ కష్టం కూడా చాలా ఉంది. 2 years నుంచి చాలా కష్టపడి బాగా చూపించినారు నాకు. చాలా థ్యాంక్ యూ సార్. అసలు నేనే అనుకోలే క్లైమాక్స్ సీన్ అట్లా చేస్తానని. సో చాలా థ్యాంక్స్. అలాగే మా హీరోయిన్ గారు కూడా ఫస్ట్ మూవీ చాలా బాగా ఇచ్చినారు. చాలా డెడికేషన్ గర్ల్. అందరికంటే ముందు సెట్ లోకి ఈమెనే వచ్చేది. సో అప్పుడప్పుడు నేను కూడా లేట్ వెళ్తుండే కానీ ఈమె మాత్రం 1 గంట ముందే వచ్చేది. సో చాలా సార్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అలాగే ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన, అలాగే ఫాదర్ క్యారెక్టర్ చేసిన రాఘవ గారికి, శ్రీకాంత్, మహేష్, సూరజ్ అందరికి చాలా బాగా చేసినారు ఫస్ట్ మూవీ కాకుండా. సో అందరికి చాలా థ్యాంక్స్. గుడ్ లక్ టు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బాలుగారి లవ్ స్టోరీ. మళ్ళీ అందరం సక్సెస్ మీట్ లో కలుద్దాం. జై బాలుగారి లవ్ స్టోరీ. చాలా థ్యాంక్స్. చాలా మోటివేషన్.
థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు తప్పకుండా రావాలి, ఏ వేదికైనా సక్సెస్ మీట్ మాత్రం ఖచ్చితంగా రావాలి మీరు. నిన్ను ఇటు చేసే వరకు నిన్ను ఏంటని ఉండాలి తమ్ముడు. ఈ ఒక్క మాట చాలు సార్. టీజర్ టైంలో చెప్పాను సార్ మీకు, నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు లేకపోతే నేను లేను ఇక్కడ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్రొడ్యూసర్ సార్, భాస్కర్ సార్, మంజులా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఆగస్ట్ 8th. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈ సినిమా కథ రియల్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ. ఇది చెప్పేటప్పుడు, ప్రొడ్యూసర్కి చెప్పేటప్పుడు కథ చెప్పేసిన తర్వాత సార్ ఇది రియల్ జీవితంలో కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న స్టోరీ సార్ అంటే ఆయన ఇమీడియట్గా బాగుంది స్టోరీ, చేద్దాం అబ్బాయి అన్నాడు. ఆ విధంగా స్టార్ట్ అయిన మా జర్నీ 8వ తేదీ రిలీజ్ వరకు వచ్చింది. 8వ తేదీ రిలీజ్ అయ్యేటప్పుడు నేను మెగా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా. అంటే అన్నయ్య గారి ఆశీస్సులు, చిరంజీవి గారి ఆశీస్సులు కావాలని నేను అనుకున్నా. ఎందుకంటే ఆయన అభిమానంగానే పుట్టాను, ఆయన అభిమానంగానే సస్తాను, అంతే. మెగాస్టార్ అభిమానంగానే పుట్టాను, మెగాస్టార్ అభిమానంగానే చనిపోతాను, అందులో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే ఆయనంటే అంత పిచ్చి, అంత ప్రేమ. ఆయన ఇన్స్పిరేషన్ ఉంటే ఆ చిరంజీవి గారు అనే శక్తి, నా గురించి చాలా మంది చెప్తా ఉన్నారు ఇలా ఉండి ఇలా అని. నేనే కాదు సార్, కళ్ళు లేనోళ్ళు కూడా, 2 కళ్ళు లేనోళ్ళు కూడా డైరెక్షన్ చేసే శక్తి చిరంజీవి గారి అభిమానులకు ఉంటుంది. అది ఎందుకంటే ఆయన శక్తి, అంత శక్తి. చిరంజీవి గారు అంటే ఒక మహాశక్తి. నాకు ఆంజనేయుడు గారి రూపం, మరో రూపం మెగాస్టార్ చిరంజీవి గారు. అలా అనిపిస్తుంది. చిరంజీవి గారిని చూసిన ప్రతిసారి, స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి ఒక ఆంజనేయుడు స్వామిని చూసినంత ఇదిగానే ఉంటుంది. నాకు అంత శక్తి వచ్చేసింది అనమాట ఆయన చూడగానే. అట్లా ఇక సినిమా గురించి వస్తే, సినిమా చాలా బాగా వచ్చింది. ఇదే ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ వేసాం, షో వేసాం. అద్భుతంగా వచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా నవ్వుకోవచ్చు, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. సినిమా ఆహ్లాదకరంగా ఉంటుంది. కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, మంచి కథ ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంది. అన్ని క్యారెక్టర్లు కూడా వీళ్ళు ఆర్టిస్టులు, మా ఆర్టిస్టులు కొత్తోళ్ళు అనేది నాకేం అనిపించదు. ఆ రోజు డైరెక్షన్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు సీనియర్ యాక్టర్ లాగానే చేశారు. నిజంగా పేరు నా రాఘవ్ గారికి కానీ, సంజయ్ రావు గారికి కానీ, సుదర్శన్ గారికి కానీ, మహేష్ గారికి కానీ, సూరజ్ గారికి కానీ, వీళ్ళందరికీ, శ్రీకాంత్ గారికి కానీ, లక్ష్మి గారికి కానీ, రేవతి గారికి కానీ, మన పనేంద్ర గారికి కానీ, వీళ్ళందరూ సీనియర్ యాక్టర్ లాగా చేశారు. చాలా శ్రమించారు, బాగా యాక్షన్ చేశారు. సినిమా ఎంత అవుట్పుట్ రావడానికి కారణం వాళ్ళే ఆర్టిస్టులు. ఫస్ట్ వాళ్ళు, ఆ తర్వాత ఇక నా డైరెక్షన్ టీమ్. శ్రీను రమ్మ పైగా, శ్రీను కో డైరెక్టర్గా చేశాడమ్మా. ఈయన శశాంక్ అసోసియేట్ డైరెక్టర్ చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్ తులసి పైకి రమ్మ. చాలా కష్టపడ్డారు. ఎందుకంటే వీళ్ళు, నేను సినిమా తీసే ఆ పనిలో ఉంటే వీళ్ళు నాకు అవన్నీ అందించడం కానీ, టైంకి టైము ఏదైనా ఈ సీన్స్ కానీ, ఆర్టిస్టులకు వివరించడం కానీ, ఇవన్నీ చాలా కష్టపడి వీళ్ళే చేశారు. వీళ్ళు ఉండబట్టే నేను ఈ విధంగా డైరెక్షన్ చేశాను. నా డైరెక్షన్ టీం కూడా ఈ సభాముఖంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇక ప్రొడ్యూసర్స్ గురించి, ప్రొడ్యూసర్స్ చాలా కష్టాలు పడ్డారు. ఇది రియల్గా చెప్తున్నా. ఎందుకంటే ఆషామాష కాదు. ఫస్ట్ టైం వాళ్ళకి ఈ సినిమా ఫీల్డ్ కొత్త, ఏదో ఏం చేయాలి అనే సందిగ్ధంలో ఉండి మెయిన్ కథ నచ్చే ఈ సినిమా ఒప్పుకున్నారు. అదొకటి.
తర్వాత వాళ్ళ అబ్బాయిని ఎలాగైనా హీరో చేయాలి, సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టాలి. ఈ రెండు మాటల వల్లే ఈ సినిమా బతికింది, ఈ సినిమా షూటింగ్ చేసుకుంది. 8వ తేదీ మీ అందరి ముందుకి రాబోతుంది. ఖచ్చితంగా మీ అందరూ ఇక్కడికి వచ్చిన అందరి ఆశీస్సులు మా బాలీవుడ్ టీం మీద, మా ప్రొడ్యూసర్స్ మీద, మా డైరెక్టర్ గారు, నా మీద, తర్వాత హీరోయిన్ మీద, అందరి మీద ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే హీరో గారు చాలా ఫస్ట్ కొత్తడే అనుకున్నా, షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం సార్ కొంచెం ఫస్ట్ సినిమా కదా సార్ అలా అన్నాడు. కానీ అలా కాదు ఇలా కాదు, మొత్తానికి సెకండ్ హాఫ్ చూస్తే 10 సినిమాలు చేసిన హీరో లాగా అనిపించాడు నాకు. ఫస్ట్ సినిమానే కానీ 10 సినిమాలు చేసిన హీరో లాగా నాకు అనిపించాడు. సెకండ్ హాఫ్ చూస్తే నేను మనవడేమైనా చేసింది అంత ఆశ్చర్యపోయాను నేను. ఆ క్యారెక్టర్ కానీ అది చాలా బాగా చేశాడు హీరో గారు. హీరో గారికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి. తర్వాత హీరోయిన్ గారు కూడా దర్శక మేడం గారు, మేడం గారు ఫస్ట్ టైమే అయినప్పటికీ మేడం గారు ఇంకో 10 సినిమాలు చేసిన ఆర్టిస్ట్గానే చేశారు. చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. మీరు ఇందాక చూశారు కదా సాంగ్లో, ఎవరే ఫీమేల్ సాంగ్, ఆ సాంగ్లో ఆమె నటన తెలిసిపోద్ది. అద్భుతంగా నటించారు మేడం గారు. మేడం గారికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు రావాలి. మా హీరో, నా ఫస్ట్ సినిమా హీరో అఖిల్ గారు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి. వీళ్ళిద్దరికీ నా బ్లెస్సింగ్స్ పూర్తిగా నా తరపున ఉంటాయి. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా డైరెక్టర్ని, వీళ్ళ గురువు గారు లాంటి వాడిని కాబట్టి వీళ్ళు ఎదుగుతుంటే నేను సంతోషపడతా ఉంటాను, ఆనందపడతా ఉంటాను. అది ఈ తర్వాత వచ్చేసి సినిమా అద్భుతంగా వచ్చింది. 8వ తేదీ మన మెగా అభిమానులు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి నేను ఏ విధంగా చూపించాలి, నా అభిమాని ఇద్దరు, నా కుడి కన్ను మెగాస్టార్ అన్నయ్య అయితే నా ఎడమ కన్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ 2 కళ్ళు ఏది లేకపోతే నేను బతకలేను. ఆ టైప్గా వీళ్ళిద్దరిని ఎలా చూపించాలి, నా అభిమాన నటుల్ని ఒకే ఫ్రేమ్లో చూపించాలి, ఎలా చూపించాలి అని ఆలోచించి ఒక ఫ్రేమ్లో పొందుపరిచాను. అద్భుతం వచ్చింది. మన మెగా అభిమానులు నిజంగా ఆ 30 సెకండ్స్ విజిల్ని కేకలతో మూట మోగిపోద్ది సినిమా థియేటర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కనపడితే ఒక పూనకం వస్తుంది అనమాట. ఆ పూనకం లాగా అదే థియేటర్లో ఆ 1 సెకండ్ అన్నయ్య చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ గారు అట్లా కనపడినప్పుడు ఊగిపోద్ది థియేటరు. అందుకని నేను చెప్తున్నాను, ఒక అభిమానిగా నేను వాళ్ళిద్దరిని థియేటర్లో నా సినిమాలో అలా పొందుపరుచుకోగలిగాను. సరే, ఏదేమైనా మీ అందరి ఆశీస్సులు కావాలి, మెగా అభిమానుల ఆశీస్సులు కావాలి. ఈ చిన్న సినిమా అని కాదు, ఈ సినిమాని మీ ఆశీర్వదించి కాసుల వర్షం కురిపించాలని ఏపీ తెలంగాణ అందరికీ ప్రేక్షకులకి నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీడియా మిత్రులకి, జర్నలిస్టులకి నా ప్రత్యేకమైన పాదాభివందనం. ఎందుకంటే మీ పేరున మీరు లేకపోతే మేము. ఎందుకంటే మేము కొత్త వాళ్ళని మీరు ఆశీర్వదించాలి. సినిమా మీ ద్వారా జర్నలిస్టులు, పత్రికా జర్నలిస్టుల ద్వారానే ప్రేక్షకులు చేరుతుంది. కాబట్టి మా ఈ చిన్న సినిమాని మీరు ప్రేక్షకుల దాకా చేర్చి మమ్మల్ని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేస్తారని నేను ముందుగా మీకు సన్నిహితంగా పాదాభివందనం ద్వారా వినియోగించుకుంటున్నాను. ఇకపోతే ఘనశ్యామ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, చాలా అద్భుతంగా కొట్టాడండి. ఇంకా అనకూడదు కానీ ఆయన క్లైమాక్స్ ఇరగదీసి మరద పెట్టాడు. అసలు వాస్తవానికి నాకు నచ్చదండి. ఎట్లా అంటే మణిశర్మ గారి మ్యూజిక్ నేను అభిమాని. మణిశర్మ మ్యూజిక్ అయితేనే నాకు నచ్చుద్ది. అప్పట్లో చక్రవర్తి గారి మ్యూజిక్ అంటే నచ్చుద్ది, ఇళయరాజా గారిది. అట్లాంటిది క్లైమాక్స్ చూసి ఫస్ట్ నేను మా ఘనశ్యామ గారిని హక్ చేసుకున్నా. నా ఫ్రెండే ఘనశ్యామ గారు, నా ఫ్రెండే. అయినప్పటికీ లేదు కదా, ఎదగ తీసావు, క్లైమాక్స్ చూస్తే రోమాలు లెక్కబోచుకుంటాయి. నాకు సినిమా హిట్లో సగభాగం నీదే.
అని నేను చెప్పేసా, ఆ రోజే చెప్పా. ఎందుకంటే ఆర్ఆర్ ప్రాణం పోసాడు ఆయన. ఇక అది తర్వాత అన్ని శాఖలు డిఓపి గారు చనిపోయారు పాపం. ఆయన కష్టం అంతా ఇంత కాదండి, చాలా కష్టపడ్డాడు ఆయన. శుభ్రశీలం పాప ఆయన లాస్ట్ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆయన కష్టం నేను మరవలేదు, ఎందుకంటే ఆయన అంత కష్టపడ్డాడు. పిన్ టు పిన్ నాకు చెప్తానే ఉంటాడు, ఇలా చేద్దాం సార్ అలా చేద్దామని. ఇలా ఏదేమైనా సినిమా మేము మా అందరి కష్టం. ఈ సినిమా మీ ముందుకు వస్తుంది 8వ తేదీ, ఆగస్టు 8వ తేదీ. మీరు మెగా అభిమానులు, మీ ఆశీస్సులు మా మీద, మా టీం మీద, మా హీరోయిన్ మీద, మా ప్రొడ్యూసర్స్ మీద, నా మీద, మా ఆర్టిస్టుల మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై హింద్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. మరి మా అబ్బాయి హీరో బాలుగారి లవ్ స్టోరీ ఫస్ట్ టైం ఆయన కూడా బాగా యాక్టింగ్ చేశాడు. అందరు హీరోయిన్ కానీ అందరు ఆర్టిస్టులు కానీ చాలా బాగా చేశారు. అందరికీ ఆల్ ద బెస్ట్. యాక్చువల్గా చెప్పాలంటే ఏమో ప్రొడ్యూసర్ అండి, కాకపోతే ఎక్కువ రావడం బట్టి నేను రావడం జరిగింది. నాదంతా ఏ విషయంలోనే సరే కొడుకు సపరేట్గా నా వెంట పడి మరీ సినిమా కంప్లీట్ చేసి వచ్చింది మన ప్రొడ్యూసర్ ఆకుల వెంకట గారు. సో నేను భార్య వాడడం నిజంగా నా అదృష్టంగా చెప్తున్నాను, సభాముఖంగా వేదికముఖంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రతి విషయంలో నాకు నచ్చజెప్తే, నాకు చేస్తూ ఆర్థికంగా ఏ విషయాలైనా సరే నా వెన్నంతో ఉండి ఏ సినిమా కంప్లీట్ చేయడంలో ముఖ్య భూమిక ఆకుల మందుల గారిది. నేను ఈ విషయం స్టేడియంలో సగౌరవంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ అండి.